హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది డిసెంబర్ 2024 ఇయర్లో కండక్ట్ చేశారు. ఇక్కడ సిలబస్ వచ్చేసి ఏంటి ఫిజిక్స్ వాళ్ళకు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ సిలబస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు ఐకాన్ అవుపడుతుంది కదా, మీద డిస్ప్లే అవుతుంది చూడండి, ఐకాన్. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇంపార్టెంట్ ఈ థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీకు రిడైరెక్ట్ అవుతుంది వీడియో. చూసి మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ మనకు మార్క్స్ 80 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం మనకు 3 అవర్స్ ఉంటాయి. ఓకే, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ అవుతుంది పేపర్, అది మీకు తెలిసిందే. ఇక్కడ ఎనీ 8 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. టోటల్గా 12 క్వశ్చన్స్ వస్తాయి మనకు సెక్షన్ ఏలో. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకేనా? టోటల్ సెక్షన్ ఏ ఎన్ని మార్కులు? 32 మార్క్స్. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది. ఏంటంటే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్ పేపర్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్సే మళ్ళీ ప్రిఫర్ చేస్తారు మీకు, ఓకేనా? అంటే క్వశ్చన్ పేపర్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్లు మీరు చదువుకోండి, ఓకే? బయట దొరుకుతున్నాయండి మోడల్ పేపర్స్ అనేవి, అవి ప్రాక్టీస్ చేస్తే ఓకే, మనకు ప్రాక్టీస్ రివిజన్ టైప్ ఉంటుంది. కానీ ఈ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు శాతవాహనాలు ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనం ఇవి కొద్దిగా మైండ్లో ఉంచుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మళ్ళీ వాళ్ళు ఇవే క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్. ఓకే, ఒకసారి గమనించండి, ఓకేనా? ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.